మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కనికర సంపన్నుడివి, కృప కలిగిన దేవుడివి. ఇదిగోనైనా ఈ సమయాన్ని మీ చేతుల్లోకి తీసుకోమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నా. ఇదిగోనైనా ఈ కొద్ది సమయం మా జీవితంలో ఫలించేటి సమయంగా ఉండటానికి, ఇదిగోనైనా మమ్మల్ని ప్రభావితం చేసే సమయంగా ఉండటానికి ఈ సమయాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క చల్లని స్వరాన్ని మాకు వినబడినివ్వమని, మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ప్రియులారా, ఈరోజు మనము మత్తయి సువార్త నుంచి కొన్ని వాక్య భాగాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే దానికంటే ముందుగా మీతో ఒక ప్రకటన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు ఎవరైనా సరే మీ సాక్ష్యాన్ని మరి ప్రజలతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ సాక్ష్యాన్ని వీడియో తీసి మరి ఆ ప్రవచన్ టెలివిజన్లో దాన్ని టెలికాస్ట్ చేస్తాం. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా దాన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని వలన ప్రభు నామం గణపరచబడుతుంది. మీరు దేవుని సాక్షిగా నిలబడిన వారు అవుతారు. మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ముందు మాకు వివరంగా చెప్పినట్లయితే దాన్ని ఏ రీతిగా ప్లాన్ చేయాలో, ఏ రీతిగా దాన్ని టెలికాస్ట్ చేయాలో ప్లాన్ చేసి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా మీరు దీని కొరకు మరి సంప్రదించవలసిన నంబర్ ఏంటంటే 9704359435 9704359435. ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. ఏమిటంటే మీ యొక్క సాక్ష్యాన్ని క్లుప్తంగా ఒక పేపర్ మీద రాసి దాన్ని ఫోటో తీసి ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టినైతే మీకు నేను కాల్ చేస్తాను. కాల్ చేసే వివరంగా ఆ సాక్ష్యం ఏంటో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత దాన్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. దానివలన ఏంటి మేలు అంటే దానివలన దేవుని నామం గణపరచబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈవిల్ స్పిరిట్స్, ప్రత్యేకంగా దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే స్వస్థత పొందుకున్న వారు కానివ్వండి, లేకపోతే ఇంకా మరి ఇబ్బంది పడుతున్న వారు కానివ్వండి, అంటే విడుదల పొందని వారైనా సరే మీ యొక్క పరిస్థితిని సవివరంగా ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసి మాట్లాడండి. దాని గురించి కూడా మరి ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించేద్దాం. స్వస్థతలు పొందుకున్నవారు, అలాగే దురాత్మల నుంచి విడుదల పొందుకున్నవారు, లేకపోతే ఇంకా సఫర్ అయ్యేవారైనా సరే ఈ నెంబర్కి కాల్ చేసి లేకపోతే వాట్సాప్ అయినా పెట్టండి. ఈ ప్రకటన అందరూ గ్రహించగలరని, మరి దానికి అనుకూలంగా స్పందించగలరని ఆశిస్తూ ఉన్నా. ఓకే ప్రియులారా, నేటి వాక్య భాగానికి వెళదాం. నేటి వాక్య భాగం యొక్క టైటిల్ ఏంటంటే దేవుని రెండవ రాకడ గురించి. సో రెండవ రాకడ ఎప్పుడు, ఎలా సిద్ధపడాలి? రెండవ రాకడ ఎప్పుడు, ఎలా సిద్ధపడాలి? దేవుని రెండవ రాకడ ఉంది అనేది చాలామందికి తెలుసు. దేవుని రెండవ రాకడ ఉంది అని చిన్నప్పటి నుంచి చాలామంది దేవుని యొక్క వాక్య భాగాలను విన్నారు. ఈ రెండవ రాకడ ఏంటి అంటే, రెండవ రాకడ అని చెప్పబడుతున్నప్పుడే మొదటి రాకడ అయ్యింది అని మనకు తెలుస్తుంది. మొదటి రాకడ అయ్యింది. దేవాతి దేవుడు మనుష్య కుమారునిగా యేసుక్రీస్తుగా 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి తన రక్తాన్ని చిందించి 3వ దినాన ఆయన సజీవుడిగా తిరిగి లేచి పునరుద్ధానుడైనట్లుగా, అలాగే పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనందరికీ సవివరంగా తెలుసు. ఓకే, అది మొదటి రాకడ. ఇది రెండవ రాకడ. రెండవ రాకడ జరగవలసి ఉంది. సో రెండవ రాకడలో ఎత్తబడడం అనేది ఉంటుంది. సిద్ధపడిన వారు ఎత్తబడతారు అనేది కూడా మనకు బాగా తెలుసు. ఎనివే, దేవుని యొక్క రెండవ రాకడ ఉంది. దేవుని రెండవ రాకడ ఎప్పుడు, ఎలా అనే విషయాన్ని ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మెలకువ కలిగి ఉండి సిద్ధపడుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఎలా సిద్ధంగా ఉండాలి? ఎప్పుడు వస్తాడంటే అనుకొనని గడియ అన్న మాటని మనం చదువుతున్నాం. అనుకొనని గడియ. సో ఎవరు ఊహించని సమయంలో, కొంతమంది అంటారు 2012 సంవత్సరం అన్నారు, 2010 సంవత్సరం అన్నారు, 2020 సంవత్సరం అన్నారు, ఇలాగ 2007 సంవత్సరం, ఎన్నో రకాలుగా 2000 సంవత్సరం అన్న రోజులు కూడా ఉన్నాయి.
ఓకే, కొన్ని సంవత్సరాలని యుగాంతం ఈ విషయాలన్నిటిని మనం వింటున్నాం. అయితే దేవుని యొక్క బైబిల్ ఏం చెప్తుందంటే స్పెసిఫిక్గా పలానా డేట్ అని ఎవరు చెప్పలేరు. అయితే కొన్ని గుర్తులు మాత్రం మనకు కనిపిస్తాయి. సో స్పెసిఫిక్గా పలానా సంవత్సరం అని ఎవరు చెప్పలేరు. సో ఈ విషయం కూడా బైబిలే మనకి నొక్కి వక్కానించి చెబుతుంది. అనుకొనని గడియ, మనుష్య కుమారుడు అనుకొనని గడియలో వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు రెండవ రాకడ వచ్చినా మనం సిద్ధంగా ఉండటం చాలా క్షేమకరం. రేపే రావచ్చు, ఈ రోజే రావచ్చు, వచ్చే సంవత్సరమే రావచ్చు. రెండవ రాకడ ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. అలాగే 42వ వచనం మనం చూసినా కూడా ఆ విషయమే తేటతెల్లవుతుంది. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏంటంటే ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలి. ఏ మనుషునికి కూడా ప్రభు యొక్క రెండవ రాకడ ఎప్పుడో స్పెసిఫిక్గా తెలియదు అని వాక్యం మనకి వెల్లడి చేస్తుంది. సో స్పెసిఫిక్గా పలానా 2012వ సంవత్సరం అని, పలానా 2020వ సంవత్సరం అని, పలానా 2027వ సంవత్సరం అని, పలానా 2040వ సంవత్సరం అని, రెండవ రాకడ పలానా సంవత్సరంలో అని స్పెసిఫిక్గా ఏ మనిషికి కూడా తెలియదు. కాబట్టి మెలకువగా ఉండడం అంటే నిద్రపోకోకుండా ఉండమని కాదు కదా ప్రియులరా. అలర్ట్గా ఉంటాం. ఇక్కడ మెలకువ, నిద్ర ఈ శరీరానికి సంబంధించింది కాదు, అది మనసుకు సంబంధించింది. మానసికంగా, ఆత్మీయంగా, భక్తిపరంగా అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. అంతేగాని నిద్రావస్థలో ఉండకూడదు. నిద్రావస్థలో అంటే మనకు తెలుసు, భక్తులు నిద్రావస్థలో ఉండడం అంటే వారు భక్తి సాధన చేయకోకుండా, దేవుని మీద వారి మనసు పెట్టుకోకుండా లోకం మీద బ్రతుకుతూ నిద్రావస్థలోకి జారిపోయినట్లయితే అది రాకడ వచ్చేస్తుంది. ఎత్తబడేవారు ఎత్తబడతారు, వారు మాత్రం విడవబడతారు. కాబట్టి ఈ యొక్క మెలకువ అనేది, అలర్ట్గా ఉండటం అనేది. అలాగే ఇంతకు ముందు 44వ వచనంలో సిద్ధముగా ఉండుడి అన్నమాట. సిద్ధముగా ఉండడి. ఈ 42వ వచనంలో మెలకువగా ఉండుడి. ఈ రెండు పదాలను జాగ్రత్తగా ఆలోచించేసి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. రెండవ రాకడ పలానా సంవత్సరం అని ఎక్కడ కూడా రాయబడి ఉండలేదు. 36వ వచనం, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి ఎప్పుడో ఏ స్పెసిఫిక్ ఇయర్లోనో అనేది తెలియదు. ఎలా ఉంటుందంట, నోవాహు దినాల్లో జలప్రలయం వస్తుందని చెప్పారు. నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చే వరకు పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకుంటానే ఉన్నారు కదండి. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తూనే ఉన్నారు. ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. తిండిపోతులు తింటూనే ఉన్నారు. తిరుగుబోతులు తిరుగుతూనే ఉన్నారు. ఎవరి పనుల్లో వారు ఉంటూనే ఉన్నారు. ఎవరి తీరుతెన్నుల్లో వారు ఉంటూనే ఉన్నారు. మరి జలప్రలయం రానే వచ్చింది. సిద్ధపడిన నోవాహు వారి కుటుంబం మాత్రం రక్షింపబడింది. సిద్ధపడని వారందరూ కూడా ఆ జలప్రలయంలో కొట్టుకుని పోయారు. అలాగే నోవాహు దినాల్లో జలప్రలయం ఎలాగైతే వచ్చిందో ఈ యొక్క రెండవ రాకడ కూడా అలాగే ఉంటుంది అని వాక్యం మనకి స్పష్టం చేస్తుంది. సో మనకి గట్టిగా హెచ్చరిస్తూ ఉంది. మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? మనం పెండ్లికి ఇస్తున్నాం, పెండ్లి చేసుకుంటూ ఉన్నాం, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాం, తింటున్నాం, నిద్రపోతూ ఉన్నాం, లెగుస్తున్నాం, పరుగులెత్తుతున్నాం, ఎన్నో రకాలుగా చేస్తున్నాం. కానీ రెండవ రాకడ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఎంతమంది మెలకువగా ఉన్నారు? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఎంతమంది సిద్ధపడి ఎదురు చూస్తున్నారు అనేది కదా ప్రాముఖ్యం. కాబట్టి మీ భక్తి జీవితంలో మనం జాగ్రత్తగా రెండవ రాకడికి సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. నోవాహు దినాల్లో ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం కూడా అలాగే వాటి మీద అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాటి గురించి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రెండవ రాకడ గురించి ఆలోచన చేయకపోతే చాలా నష్టం ఉంది అన్న సత్యాన్ని గ్రహించి రెండవ రాకడ గురించి మెలకువగా ఉండడం, సిద్ధపడి ఉండటం చాలా ప్రాముఖ్యం. 37వ వచనం, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయునో అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. జలప్రలయంలో అందరూ కొట్టుకుని పోయే వరకు దేవుని గూర్చి ఆలోచన చేయల. ఇది సో దేవుని రెండవ రాకడ గురించి ఆలోచన చేయని వారు చాలా మంది ఉన్నారు. ఆలోచన
చేయాల్సిన అవసరం ఉంది. చెప్పినా నమ్మని వారు, దాని గురించి పట్టించుకొని వారు, నిర్లక్ష్యం చేసేవారు, తిరుగుబాటు చేసేవారు, వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రెండవ రాకడికి ముందు కొన్ని గుర్తులు రాయబడి ఉన్నాయి. సో ఎన్నో భూకంపాలు, లేకపోతే యుద్ధాలు, లేకపోతే వాతావరణ స్థితిగతులలో మార్పు, ఇలాంటివి అనేకం రెండవ రాకడి కంటే ముందు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వడగండ్లు కురుస్తాయనుంది, అది కూడా జరగాల్సి ఉంది. కొన్ని చోట్ల అలాంటివి జరిగినాయి. ఎనీవే, రెండవ రాకడికి అయితే గుర్తులు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్త కలిగి మెలకుగా ఉండి సిద్ధపడి ఉండాలి అని ఒక అలర్ట్నెస్లోకి రండి ప్రియులారా. ఒక అలర్ట్నెస్లోకి రండి. ఎంతమంది ఈ వాక్య భాగం వింటున్న మీరు ఎంతమంది రెండవ రాకడి గురించి రోజు గుర్తుంచుకుంటున్నారు? రెండవ రాకడికి నేను సిద్ధపడాలి, మెలకువగా ఉండాలి, దేవునికి అనుకూలస్తుడిగా ఉండాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? సో ఇంకా మరిన్ని భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్ని మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, క్రీస్తుని వెంబడించే వారిని చంపి మేము దేవునికి సేవ చేశాం, సమాజానికి మేలు చేశాం అనుకునే రోజులు వస్తాయని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఏంటండి? క్రీస్తుని వెంబడించే వారిని, చర్చిలకు వెళ్ళే వారిని చంపేసి మేము దేవునికి మేలు చేశాం, దేవుని సేవ చేశాం, మేము సమాజానికి మేలు చేశాం అనుకునే రోజులు వస్తాయి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి వాక్యము కరువైపోతుంది. వాక్యము మనకు అందుబాటులో ఉన్న నేటి దినాల్లోనే వాక్యాన్ని బాగా నేర్చుకోవాల్సిన అవసరం, వాక్యాన్ని ధ్యానం చేయాల్సిన అవసరం, వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రియులరా, ఈ వాక్యం మన చేతుల్లో ఉండంగానే మనము రక్షింపబడి సిద్ధపాటు కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. రానున్న దినాల్లో వాక్యం కరువైపోతుందండి. రానున్న దినాల్లో క్రైస్తవుల్ని చంపి, క్రీస్తుని వెంబడిస్తున్న వారిని, చర్చిలకు వెళ్ళే వారిని చంపి దేవునికి మేము మేలు చేస్తాం, సమాజానికి మేము మేలు చేస్తాం అనుకునే దినాలు, భయంకరమైన పరిస్థితులు వస్తాయని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి రెండవ రాకడికి జాగ్రత్తగా సిద్ధపడాలి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన్ని వెదకుడి అని దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడింది. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 6వ వచనం అండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. దేవుడు మనకు దొరికే కాలమందే వెదకాలి. వెదకుడి మీకు దొరుకును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు మనకు దొరికే కాలమందు వెదకాలి. ఇప్పటికే దేవుణ్ణి అంగీకరించిన వారిగా, దేవుని మార్గంలోకి వచ్చిన వారిగా, దేవుని మందిరాల్లో సహవాసాల్లో పాలు పంపులు పొందుతున్న వారుగా, విశ్వాసులుగా మీరు ఉన్నట్లయితే ఆయన్ని వెతకండి, ఆయన మీకు దొరుకుతాడు. ఆయన గుణగణాలను వెతకండి, ఆయనకి ఇష్టలుగా, ఆయన మనసుకు దగ్గర ఉన్నవారుగా మీరు సిద్ధపడండి, రూపాంతరం చెందండి. మనందరం ఆ రీతిగా రూపాంతరం చెందడం ద్వారా మనకి మేలు కలుగుతుంది. ఇంకా ఒకవేళ ఆయన్ని తెలుసుకోని వారుగా, ఆయన గురించి ఆలోచన చేయని వారుగా ఈ వాక్య భాగాన్ని వింటున్నట్లయితే ఒకసారి ఆలోచన చేయండి. దేవాతి దేవుని గురించి, ఈ సృష్టికర్త గురించి, మనల్ని అమితంగా ప్రేమించిన దేవుని గురించి ఆలోచన చేయండి. ఆయనని వెతకండి, ఆయన మీకు దొరుకుతారు. సో దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన తోసిపుచ్చేవాడు కాదు. సో దావీదు ఆయన్ని నమ్ముకున్నాడు, ఆయనకి శాశ్వత కృపను దేవుడు చూపించాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప మనందరికీ కూడా దేవుడు చూపిస్తాడంట. చూడండి, 3వ వచనంలో రాయబడి ఉంది, చెవియొగ్గి నా యొద్దకు రండి. చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అయ్యా, అమ్మ నా యొద్దకు రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, నా మాటలు విని నా యొద్దకు రండి. మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. సో ఎంతమంది అయితే దేవుని మాటలను వింటారో, నమ్ముతారో, ఆయన చెప్పిన సంగతులను నమ్ముతారో వారు బ్రతుకుతారండి. వారు 1000 ఏళ్ళు తరతరాలు బ్రతుకుతారు. నిత్యము దేవునితో ఉండే గొప్ప కృపను పొందుకుంటారు. సో సుఖముగా బ్రతికే గొప్ప కృపను పొందుకుంటా ఉంటారు. అందుకనే యేసు ప్రభు గురించి ఆలోచన చేయాలి, యేసు ప్రభుని నమ్ముకోవాలి. సో మీరు బ్రతుకుతారు, మీరు విని నెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదును, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. గొర్రెలు కాసుకునే ఒక దావీదు ఆ దేశానికి రాజు అవడం ఏంటండి? దావీదుకి దేవుడు ఎంత అపారమైన కృపను కనపరిచాడు, ఎంత ఆత్మీయతను దావీదులో దేవుడు ఉంచాడు. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను. దేవుడు మనకి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. సో ఆయన మాట విని మనం ఆయన
వైపు తిరిగినట్లయితే దావీదుకు చూపిన శాశ్వత కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతూ ఉంది. కాబట్టి ఆయన దొరికే కాలంలో మనం ఆయన్ని వెతికేటట్లుగా ఉండాలి. దేవుడు యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. సో దొరకని కాలం ఒకటి ఉంది. దొరకని కాలం, అప్పుడు వెతకాలనుకున్న అవకాశం ఉండదు, అప్పుడు వాక్యం చదవాలనుకున్న అవకాశం ఉండదు. సో యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతకుడి. రెండవ రాకడికి చాలా అంటే చాలా సిద్ధపడి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. చాలామంది చర్చికి వెళ్ళేవాళ్ళు, చాలామంది విశ్వాసులుగా కొనసాగుతున్న వారు, సేవకులేమి విశ్వాసులేమి ఏమంటే భక్తులుగా చలామణి అవుతున్న వారు అనేక మంది ఏమి వారు ఒక తెలియని విధానంలో బ్రతికేస్తూ ఒక నిద్రావస్థలో బ్రతుకుతూ ఉండేవారు మన కంటికి కనబడుతూ ఉంటారు. ఏదేమైనా మనందరం మెలకువగా ఉండాల్సిన అవసరత, మనందరం సిద్ధపడి ఉండాల్సిన అవసరత ఉంది. సో మత్తయి సువార్తలోనే రాయబడి ఉంది, 24వ అధ్యాయం ఇందాక మనం చూసాము, 40వ వచనం అండి. ఆ కాలమున 2 పొలంలో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటే తీసుకుని పోబును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపడిన కన్యకులు, సిద్ధపాటు లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. 10 మంది కన్యకులు, 10 మందిలో 5 బుద్ధి కలిగిన కన్యకులు, సిద్ధపాటు కలిగిన కన్యకులు. ఆ యొక్క వృత్తాంతం మత్తయి సువార్త 25వ అధ్యాయం కనిపిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత ఆ తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చూడండి, పరలోక రాజ్యం గురించి ఒక వృత్తాంతం, దేవుని రెండవ రాకడ గురించి ఒక వృత్తాంతం మనం చదువుతూ ఉన్నాం. ఏంటంటే 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ఆశ కలిగి ముందుకు వెళ్ళారు. ఇది విశ్వాసుల సమూహాన్ని చూపిస్తూ ఉంది. విశ్వాసుల సమూహాన్నే, దేవుణ్ణి విశ్వసించిన వారి సమూహాన్నే, వెత్తబడాలనే తీర్మానం కలిగిన వారి సమూహాన్నే సూచిస్తుంది. పరలోకి వెళ్ళాలనే వారి సమూహాన్ని సూచిస్తుంది. రక్షణ పొందిన వారి సమూహాన్ని సూచిస్తుంది. ఈ 10 మంది కన్యకులు కూడా రక్షణ పొందిన వారే. ఇప్పుడు సమాజంలో మనం చాలా మంది రక్షింపబడిన వారం, యేసు ప్రభుని అంగీకరించి ఆయన్ని వెంబడిస్తున్న వారం ఉన్నాం. ఈ 10 మంది టీమ్, ఈ కన్యకులు కూడా, ఈ 10 మంది కన్యకులు కూడా తీర్మానం తీసుకుని యేసు ప్రభుని వెంబడించడానికి ఆశ కలిగి ఉన్నవారు. అయితే వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. సో 5 బుద్ధి గలవారు వారి దివిటీలు వెలిగించుకుని, ఆ దివిటీలు వెలుగుతూ ఉండగా వాటికి నూనె కావాలి. ఆ నూనెని సమృద్ధిగా వారు పుష్కలంగా ఉంచుకున్నారు. వారి సిద్ధెల్లో నూనె ఉంది. సో బుద్ధి లేనివారు ఆ నూనెను వారు సిద్ధపరచుకోవాలి. వారి సిద్ధెలలో నూనె లేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేసేపాటికి వీరు కునికి నిద్రపోయారు. పెండ్లి కుమారుడు వచ్చాడు అనే కేక వినపడినప్పుడు వీరు లేచినప్పుడు మరి వీరి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. వీరి దివిటీలు ఆరిపోతూ ఉన్నప్పుడు, సిద్ధెలలో నూనె లేనప్పుడు, ఈ నూనెను పుష్కలంగా తెచ్చుకున్న ఈ బుద్ధి కలిగిన 5 కన్యకలను అడిగినప్పుడు, మాకును మీకును ఈ నూనె సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి దగ్గర తెచ్చుకొనుడి అన్నారు. వారు అప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళారు. అప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ నూనె తెచ్చుకునే లోపే పెండ్లి కుమారుడు వచ్చాడు. తలుపు తీయబడింది. పెండ్లి కుమారుడు, ఈ సిద్ధపడిన కన్యకులు లోపలికి పెండ్లి విందులోకి వెళ్ళారు. తలుపు వేయబడింది. వీరు వెళ్ళి నూనె తెచ్చుకునే సమయానికి తలుపు వేయబడింది. అయ్యా
మేము లోపలికి వస్తామంటే మరి వారికి అవకాశం దక్కల. వారు ఎంత ఏడ్చి గీపెట్టుకున్నా, వారు పొరలాడినా కూడా వారికి అవకాశం దొరకల. కాబట్టి సిద్ధపాటు చాలా అవసరం. మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, క్రమంగా ఆరాధనలో పాలు పొందుతున్నాం కదా అనే భ్రమలో బ్రతుకుతున్నారేమో. మీకు సిద్ధపాటు ఉందా? మీకు మీ హృదయము, మీ యొక్క జీవిత విధానము, మీ భక్తి, మీ విశ్వాసం ఇవన్నీ కూడా మీకు సిద్ధపాటు ఉందో లేదో తెలియపరుస్తూ ఉంటాయి. సో రెండవ రాకడ గురించి ఆలోచన ఉందా? సో పరలోక రాజ్యం చేరాలనే తాపత్రయం ఉందా? ఆ దప్పిక ఎంత తీవ్రంగా ఉంది అనేది చాలా చాలా అవసరం. దప్పిక తీవ్రంగా ఉండాలి. ఈ సిద్ధపాటు అంటే ఏంటి? ఎలా సిద్ధపడాలి అంటే, సో అది వెలుగుతూ ఉండాలి. దివిటి వెలుగుతూ ఉండాలి. చాలామందికి ఆశ ఉంటుంది. ఈ 10 మందికి ఆశ ఉంది, కానీ 5 వెళ్ళగలిగారు. ఈ 5 వెళ్ళగలిగిన వారు చేసిన పని ఏంటంటే, వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. మన ఆత్మ దీపము వెలుగుతూ ఉండాలి, మన ఆత్మీయత వెలుగుతూ ఉండాలి. అనేక మందికి అది అగపడుతూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది. మన దీపం వెలుగుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ఇంకా నూనె, సిద్ధెలలో నూనె పుష్కలంగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడిన వారమై, ఆత్మ నడిపింపు కలిగిన వారమై, సో ఆ ఆత్మ తీవ్రతను మనం కలిగి ఉండాలి. సో మృతతుల్యంగా ఉండకూడదు, చనిపోయిన వారి మాదిరి జీవించకూడదు. సో మనం ఆత్మీయులంగా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారంగా, సిద్ధులలో నూనె నింపబడిన వారంగా మనం ఉండాలి. సో మన బ్రతుకు ఉండాలి, మన జీవిత విధానాలు ఉండాలి, మన విశ్వాసం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. సో ఈ రీతిగా ప్రభువులో నువ్వు ఎంత దప్పిక కలిగి ఉన్నావో దాన్ని బట్టి నీవు సిద్ధపడి ఉన్నావు అని నీకు అర్థమవుతూ ఉంటుంది. సో దేవుని రెండవ రాకడ ఉంది, ఖచ్చితంగా అది అతి త్వరలో రాబోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం చూసాం. కాబట్టి ఆయన దొరికే కాలాన్న మనం యెహోవా దొరుకు కాలమున ఆయన వెతకాలి. కాబట్టి ఇప్పుడే ఎక్కువగా ఆలోచించేద్దాం. అలా కాకోకుండా మనము ఇంకా మన జీవన పయనంలో అనేక పనులు మనకు ఉండటం వలన, పనుల భారం ఉండటం వలన, మన పిల్లల చాకిరి, అలాగే వ్యాపారాలు, ఉద్యోగాలు, పొలాలు, చెరువులు, ఇలాగూ అనేక పనులు ఉంటాయి. కాబట్టి ఆ పనుల మీదే మనం అంతా దృష్టిని అంతా కేంద్రీకరించేసి మనం ఆలోచన చేయకోకుండా, మెలకువ లేకోకుండా, సిద్ధపాటు లేకుండా బ్రతికితే చాలా ప్రమాదం. రెండవ రాకడలో ఎత్తబడే అవకాశం కోల్పోవచ్చు. కాబట్టి రెండవ రాకడ గురించి ఆలోచన చేయండి. ఎత్తబడే సిద్ధపాటు కలిగి, భక్తి జీవితం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి బ్రతకాలని మనం చేస్తూ ఉన్నాను. మనందరం కూడా ఎత్తబడే గుంపులో దేవుడు ఉండులాగున చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రెండవ రాకడ గురించి కొన్ని మాటల్ని మేము ఆలోచన చేయడానికి మీరు చూపించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మీరు మాట్లాడారు, మీకు వందనాలు నాయన. ఇదిగో రెండవ రాకడి కొరకు మేము మెలకుగా ఉండటానికి, మా బ్రతుకులు మార్చుకోవడానికి, ఇదిగో నాయన పాపపు బంధకాల కట్లు తెంపబడడానికి మీ సహాయం దయచేయండి. మీ కొరకు బ్రతకడానికి సహాయం దయచేయండి. మీ సాక్షిగా బ్రతకడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన వాక్యం కరువయ్యే రోజులు వస్తూ ఉన్నాయి అయా. ఇదిగో నాయన మిమ్మల్ని నమ్ముకున్న వారిని చంపేసి దేవునికి సేవ చేస్తాం అనుకునే రోజులు వస్తూ ఉన్నాయి. ఇదిగో నాయన ప్రతి అననుకూల పరిస్థితుల్లో కూడా మీకు అనుకూలస్తులంగా, ఇదిగో మమ్మల్ని హింసించిన వారిని సహితం ప్రేమించే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించి మీరు రక్షించమని, అలాగే బలహీనతలతో, అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి చక్కటి వాక్య భాగాన్ని మనం విన్నాం. అలాగే మీకు మొదట్లో నేను మనవి చేసినట్లుగా, ఈ వాక్య భాగం కంటే ముందు ప్రకటన చేసినట్లుగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా సరే దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, దేవుడు నాకు గొప్ప స్వస్థతను, విడుదలనిచ్చాడు, నేను సాక్ష్యం చెప్పాలి అనే ఆశ కలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే మీకోసం ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. మీ సాక్ష్యాన్ని వీడియో తీసి, మీ సాక్ష్యాన్ని మీరు చెప్తున్నప్పుడు దాన్ని రికార్డ్ చేసి ప్రొఫెషన్ టెలివిజన్లో దాన్ని టెలికాస్ట్ చేస్తాం. సో అలాగే ఇంకా వీడియో యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తాం. ఇంకా రానున్న దినాల్లో ఇతర మరి శాటిలైట్ ఛానల్స్లో కూడా దాన్ని టెలికాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, గొప్ప మేలుని మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి ఈ నెంబర్కి, ఇప్పుడు నేను చెప్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 9704359435 9704359435 ఈ నెంబర్ నా దగ్గరే ఉంటుంది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెడితే
మీ సాక్ష్యాన్ని చదివి మీ సాక్ష్యం గురించి మీకు ఫోన్ చేసి మాట్లాడి ఆ సాక్ష్యాన్ని వీడియో తీసి ప్రొఫెషన్ టెలివిజన్లో టెలికాస్ట్ చేస్తాం. తత్ఫలితంగా ఏమి కలుగుతుంది అంటే దేవుని నామం మహింపరచబడుతుంది. మీ సాక్ష్యం గురించి మేము చదివిన తర్వాత దాన్ని పరిశీలన చేసిన తర్వాత ముందడుగు వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ముందుగా దానికి సంబంధించిన వివరాలని వాట్సాప్లో షేర్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే దురాత్మల గురించి, ఈవిల్ స్పిరిట్స్తో బాధపడుతున్నవారు, దురాత్మల చేత బాధపడుతున్నవారు, స్వస్థత పొందుకున్నవారు, విడుదల పొందుకున్నవారైనా లేకపోతే ప్రస్తుతము ఇబ్బంది పడుతున్నవారైనా సరే ఖచ్చితంగా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆ యొక్క వివరాలను తెలియపరచాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటనలు దీవించునుగాక. మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.